నమస్తే వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యలు పరిష్కారం చేయాలని వికలాంగుల హక్కుల పోరాటం సమితి జాతీయ గౌరవ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 2న కొడంగల్ మున్సిపల్ కేంద్రం మురహరి ఫంక్షన్ హాల్లో వికలాంగులుగా మహా గర్జన సభకు ముఖ్య అతిథి శ్రీ మందకృష్ణ మాదిగ హాజరు కానున్నారు. ఇట్టి సభను విజయవంతం చేయాలన్నారు. పలువురు నాయకులు విహెచ్పి అందే రాంబాబు, ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు డిఆర్ మునగ్ని నాగరాజు, ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ దివ్యాంగులకు 6,000 రూపాయలు, వితంతు ఒంటరి మహిళలకు 4,000 రూపాయల వరకు పింఛన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు, సోషలిస్ట్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పిల్లికండ్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సన్నాహక సభని విజయవంతం చేయాలని, వికలాంగుల పెన్షన్ పెంచుతానని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా మన ఉద్యమ కార్యాచరణ గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు ప్రకటించబోతా ఉన్నారు. కాబట్టి రేపు జరిగే ఈ యొక్క మినీ మహాగర్జనకు వికలాంగులు, చేయుత పెన్షన్దారులు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, అదేవిధంగా తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు వెంటనే పెన్షన్ పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. మాయ మాటలు చెప్పి మాయ మాటలతో 20 నెలలు మమ్మల్ని సుమారుగా రాష్ట్రంలో 44 లక్షల మంది పెన్షన్దారుని మోసం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకోవడానికి ఆగస్టు 13వ తారీఖున ఎల్బీ స్టేడియంలో వికలాంగుల మహాగర్జన పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం మీద దండయాత్ర చేయబోతున్నామని మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఇప్పటికే పిలుపునిచ్చారు. మా యుద్ధంలో కలిసి యుద్ధం చేసి మాకు పేదవాళ్ళకి పెన్షన్లతో పాటు ఏదైతే మేము తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులు ఉన్నారో, ఏదైతే తీవ్ర వైకల్యం అంటే స్పైనల్ కార్డ్ కావచ్చు, మేము మస్కులర్ డిస్ట్రిబ్యూతో బెడ్ మీద ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, దాంతోపాటు స్థానిక సంస్థల్లో కోఆప్షన్ మెంబర్గా ఏదైతే పక్క రాష్ట్రం తమిళనాడులో ఏ విధంగా కోఆప్షన్ మెంబర్గా వికలాంగుల్ని నియమిస్తామని ఒక గెజెట్ ని విడుదల చేసింది. ఆ విధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయబోతున్నాం. అంతేకాకుండా పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా 1వ తారీఖు రాగానే తెల్లారుజామున 5 గంటలకే లేసి తలుపు కొట్టి మీ పెన్షన్ అని ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో, మన ధనిక రాష్ట్రం అని చెప్పిన మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మాకు పెన్షన్ 2 నెలల పెన్షన్ ఈ రోజు వరకు ఇవ్వలేదు. అంటే అర్థం చేసుకోండి, మా పెన్షన్ ఇవ్వకపోతే దివ్యాంగులు, చేయుత పెన్షన్దారులు వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమంతో నీ ప్రభుత్వానికి అడ్రస్ లేకుండా చేస్తాం. దానికి మా అన్న పెద్దలు ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ అధ్యక్షులు అన్న మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆగస్టు 13వ తారీఖు హైదరాబాద్ లో మా రణరంగాన్ని చూస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.